కోవూరు ప్రజలు చైతన్యవంతులే. అక్షరాల రాజకీయం ఏంటో, ఒక ఎమ్మెల్యే ఎలా ఉండాలో అలా చేసి నేను చూపిస్తున్నా. మీలాగా రాజకీయాల్లోకి వచ్చి దోచుకోవడానికి నేను రాలేదు. ప్రజలకి సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం. ఎంపీ గారు కానీ నేను కానీ అదే చేస్తున్నాం. మీలాంటి రాజకీయ నాయకులు మమ్మల్ని గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు. ఎక్కడ మిమ్మల్ని ప్రజలు గెలిపించారో అక్కడ వాళ్ళని దోచుకొని తిన్నారు మీరు. దానికే ఇంటికి పంపించారు. ఎప్పుడు చైతన్యవంతులు అంటే మళ్ళీ మీరు గెలిచినప్పుడు, ఆయన చెప్పినప్పుడు చైతన్యవంతులు కాబట్టి నన్ను గెలిపించారు. నిన్ను ఎందుకు ఇంటికి పంపించారు? నువ్వు పనికి రావు, నువ్వు పో అని చెప్పి పంపించారు. నువ్వు గెలిచిన తర్వాత మాట్లాడు నువ్వు తర్వాత. ఎందుకంటే అప్పటిదాకా కోవూరు ప్రజలు చైతన్యవంతులే. నీలాంటి వాడిని మళ్ళీ కోవూరులో అడుగు పెట్టనీరు. అసలు నీకు టికెట్ వస్తుందో లేదో ముందు అది చూసుకో ఫస్ట్. ఊరికే ఎక్కువగా మాట్లాడద్దు. కోవూరు ప్రజలు చైతన్యవంతులు కోవూరు టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు సామాన్యులు కానీ బీపీఆర్ ఇంటి వరకు వెళ్ళగలుగుతారా? వాళ్ళు పెట్టేటువంటి ఒక హడిల్స్ దాటుకుని ఆడదా వాళ్ళు చేరగలుగుతారా అంటున్నారు. మా ఇల్లు సరిపోక నేను ఎప్పుడైతే అసెంబ్లీకి నేను అభ్యర్థిని అని ప్రకటించారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా ఇల్లు సరిపోక వచ్చే కార్యకర్తలతో నాయకులతో ఇక్కడ వచ్చి ఇంత పెద్ద ఆఫీస్ కట్టాం. మీరు చూస్తున్నారు, ఇప్పుడే చూశారు. జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి వస్తారు. మేము పంపిస్తాం. ఫస్ట్ ఓడిపోయేది కోవూరే. ఎప్పుడు ఎలక్షన్ చూడు, కోవూరులో ఇంకొక ఎమ్మెల్యే రారు, గుర్తుపెట్టుకో. నేను కోవూరులో పోటీ చేస్తాను. ఎందుకంటే కోవూరు జనం చైతన్యవంతులే. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళని ఎవరిని ఎన్నుకున్నారో తెలుసు. నేనేం చేస్తున్నానో వాళ్ళకి తెలుసు. వీళ్ళు చెప్తే తెలుసుకోవాల్సిన అంత దీంట్లో వాళ్ళు లేరు కోవూరు ప్రజలు. అది. సో వీళ్ళు ఆ కళలు మానేసి ఆయన ఎక్కడైనా చూసుకుంటున్నాడు, కానీ పాపం అక్కడ ఎక్కడా దొరకట్లే అతనికి కాన్స్టిట్యున్సీ. అది ఈ మధ్య కూడా తెలియదా మీకంతా? చాలా రోజులు అలిగున్నాడు. ఎందుకో తెలుసా? అది కూడా కోవూరులో నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయి అక్కడ ఒక ఆయన, నాకు తెలియదు అది, ఆయన వచ్చి అడిగితే మీరు మామూలుగా బాగా వేసుకోండి, ఎక్కడ డీవియేషన్స్ ఉండకూడదు, డీవియేషన్స్ ఉంటే నా దగ్గర లేఅవుట్లు వేయకూడదు అని చెప్పారు. ఆయన దగ్గరికి పోయి ₹1,00,00,000 డబ్బులు అడిగాడంట. ఆయన ఇవ్వలేదంట. సో సాక్షిలో న్యూస్ వేయించాడు. అది అసలు వాళ్ళు తెలుసుకొని ఆపినట్టుండారు. దానికి ఈయన అలిగాడు పాపం. అది అలాంటి ఆయన గురించి మనం ఇంతసేపు మాట్లాడుకోవడం కూడా వేస్ట్. నిన్న మాట్లాడాడు కాబట్టి, మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నా. సో అటువంటి చరిత్రలు కలిగిన ఈ నాయకుల ఎంపీ గారి గురించి నా గురించి మాట్లాడేది? మేము ప్రజలకి సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం, అదే చేస్తున్నాం. ఎప్పుడైనా కూడా ఏదైనా మాట్లాడేటప్పుడు ఒక పద్ధతిగా మాట్లాడాలని చెప్పి వాళ్ళు తెలుసుకోవాలి. పెట్టుకోండి, మీరు చేసుకోండి, కానీ మీరేం చెప్పారో ఏం చేశారో అవి చెప్పి చేసుకోండి. మీరు చేయలేదనే కదా నన్ను ఎమ్మెల్యేగా చేశారు. అది కూడా ఎప్పుడు లేని విధంగా 55,000 ఓట్లు మెజార్టీతో గెలిపించారు నన్ను. వాళ్ళు నాకు చేసిన దానికి నేను వాళ్ళకి చేస్తున్నా, అది వాళ్ళకి తెలుసు. వీళ్ళకి చెప్పాల్సిన పని లేదు. అది. థ్యాంక్ యూ. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 04068334455.